నమస్తే మ్యామ్. నమస్తే. సో ఇప్పుడు రీసెంట్గా మంగ్లీ మైక్రో ఫైనాన్స్ అని చెప్పేసి 150 నుంచి 200 కోట్లు స్కామ్ జరిగిందని, ఇందులో మధు కానీ లేదు అంటే అడ్వకేట్ సుబ్బారావు గారు చాలా పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. మంగ్లీ తమ్ముడు పేరు కూడా వినిపిస్తూ ఉంది. అసలు ఇది ఎంతవరకు నిజం అంటారు? అసలు మంగ్లీ తప్పు ఉందా, తప్పు లేదా? అసలు ఈ కేసుకి మంగ్లీకి ఏం సంబంధం ఉందంటారు? డైరెక్ట్గా మంగ్లీకి ఈ కేసుకి సంబంధం లేదు. అంటే కంపెనీలో డైరెక్టర్ గాను లేతే షేర్ హోల్డర్ గాను అట్లా లేదు. కానీ మంగ్లీ కుటుంబం మొత్తం దీనిలో భాగస్వాములుగా ఉన్నారు. అంటే వాళ్ళ చెల్లెలు కానీ వాళ్ళ తమ్ముడు కానీ ఆ చెల్లెలకు కాబోయే భర్త కానీ వీళ్ళంతా ఉన్నారు. అయితే వీళ్ళందరూ మంగ్లీ పేరు చెప్పి బిజినెస్ చేశారు అనేది ఇప్పుడు బాధితులంతా చెప్తున్నమాట. మమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. అది మంగ్లీ ఇల్లు. ఆ ఇంట్లోనే మేము కూర్చుని మాట్లాడుకున్నాము. కొంతమంది కింద లాంజ్లో కూర్చుని మాట్లాడుకున్నాము, కొంతమంది పైకి వెళ్ళి మాట్లాడాము. ఇంట్లోకి కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. అయితే వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఇది వెనక మొత్తం మంగ్లీయే ఉంది అని చెప్తున్నారు. సార్, మంగ్లీ ఉందా లేదా, మంగ్లీని చూసి పెట్టారా పెట్టలేదా ఇవన్నీ అనవసరం. ఒక స్థాయికి కేసు వచ్చిన తర్వాత ఇది సెటిల్ చెయ్యాలి అని చెప్పి మంగ్లీ పూనుకుంది. ఎందుకు కుటుంబ సభ్యుల కోసం అంతలాగా చేసింది అనేది ఒక పాయింట్. మరి తనంతట తానే మాట్లాడుకుందాము అని పిలిచి లాయర్ సుబ్బారావుని ఇష్టారీతిని మాట్లాడటం కానీ, పైగా వేణు ఉడుగుల లాంటి వాళ్ళని కూడా దీనిలో వాళ్ళ పేరు కూడా వచ్చేలాగా చేయటానికి కారణం మంగ్లీయే. ఎందుకంటే మంగ్లీని అడిగింది ఆయన్ని, నీకు కూడా సుబ్బారావు అనే అతను నీకు తెలుసు కదా, కొంచెం మాట్లాడి కొంచెం మధ్యవర్తిత్వం చేసి పెట్టమని చెప్పి అని అడిగింది. అడిగితే ఒక లాయర్ ఆఫీస్లో వీళ్ళంతా మీటింగ్లో కూర్చున్నారు. కూర్చున్నప్పుడు కూడా పెద్ద మనిషిగా వేణు ఉడుగులో ఒక సలహా చెప్తే అది వినలేదు. ఆయన వదిలేశాడు. నేను చెప్పింది వినలేదు కదని ఆయన వదిలేశాడు. వదిలేసిన తర్వాత అది ఇంకా ముదిరి పాకాన పడిందా ఇది. మళ్ళీ మధ్యలో నన్ను అంటారా, నా పేరు తీసుకొస్తారా అని చెప్పి మంగ్లీకి చాలా కోపం వచ్చింది. సరే ఈవిడెళ్ళి సజ్జనార్ గారిని కలిసి తర్వాత డీజీపీని కలిసి ఇవన్నీ చూస్తుంటే ఓ పక్కన బాధితులు క్లియర్గా చెప్తున్నారు ఆవిడింటికే వెళ్ళాము అని. అది ఆవిడిల్లే. మరి అసలు వీళ్ళందరికీ సూత్రధారి పాత్రధారి మధు అన్నతను ఉన్నాడు. మధు అన్నతను కూడా ఎంత నాటకాలు చేశాడు అంటే దాదాపు ఇప్పటి వరకు కేసులు అయిన దాన్ని బట్టి ఒక 2-3 సూట్ కేసు కంపెనీలు బయటకు వచ్చినాయి, ఇంకా ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు నల్గొండలో ఒక కంపెనీలో డబ్బులు పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ దాదాపు 17 కోట్లు అంటున్నారు. అక్కడ వాళ్ళంతా డబ్బులు కట్టారు. 120 గజాల స్థలం ఇస్తాము అంటే డబ్బులు కట్టారు. గాయబ్ వాళ్ళు పెట్టిన కేసు మీదే ఇప్పుడు తను అరెస్ట్ అయి ఉన్నాడు. అలాగే గోకుల్ నందన్ అనే ఇన్ఫ్రా కంపెనీ అని ఒకటి, ఇట్లా రకరకాల కంపెనీల పేర్లతోటి రకరకాలుగా డబ్బులు తీసుకొని మరి ఈ డబ్బులన్నీ ఎక్కడ పెట్టారు, ఏం చేశారు, ఒకవేళ వీళ్ళు ఏదన్నా ఇంకా ఆశపడి ఇంకెవరికన్నా ఇస్తే నష్టపోయారా, ఏం జరిగిందనేది తెలియదు. కానీ ఇప్పుడు బాధితులు అయితే రోడ్డు మీదకి వచ్చారు. ఇప్పుడు ఈ బాధితులంతా కలిసి హిమకాంత్ రెడ్డి అనే అతను మార్కెటింగ్ చేశాడు. ఆ మార్కెటింగ్ చేసిన అతన్నే కదా పట్టుకుంటారు ఎవరైనా సరే. అసలు వాళ్ళ దగ్గరికి నువ్వే తీసుకెళ్ళు అంటారు కదా, అలా అతను పట్టుకున్నారు వాళ్ళందరూ వచ్చి. సరే అతను ఏం చేయాలో అర్థం కాక ఈ లాయర్ సుబ్బారావుని పట్టుకున్నాడు. సరే ఆ బాధితుల లిస్ట్ అంతా నాలాంటి వాళ్ళు కూడా చూశారు. చూస్తే చాలా జెన్యూన్గా ఉంది. అన్నీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్, ప్రామిసరీ నోట్లు ఇవన్నీ ఉన్నాయి. సరే పంజగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గరికి వీళ్ళు కంప్లైంట్ ఇద్దామని వెళ్ళారు. వెళ్తే లాయర్ సుబ్బారావు పైన ఆవిడ కేసు పెట్టింది, ఈవిడ పైన ఆయన కేసు పెట్టాడు. అసలు గోల, అసలు బాధ వీళ్ళది, బాధితులది. మధ్యలో మీ గోల ఏంటి అన్నట్లు ఉంది చూడటానికి. సరే ఎనీవే అక్కడ ఒక హై డ్రామా నడిచింది.
అక్కడ ఎస్ఐ రామకృష్ణ అంట, ఆయన చేసిన దానికి ఇప్పుడు హైకోర్టులో కేసు వేశారు లాయర్లు అందరూ కలిసి. అది ఇప్పుడు ఒకళ్ళ దగ్గర మొదలైంది, ఎవరి దగ్గరికి వెళ్ళి ఆగుతుందో ఇది అర్థం కావట్లా. మధ్యలో ఎవరో ఒకళ్ళు వస్తూ ఉన్నారు. అది అలా ఉంటే నిన్న రమావత్ మధు ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో ఏమంటాడు, ఈ హిమకాంత్ రెడ్డి అసలు నేరస్తుడు, అతని దగ్గరే డబ్బులన్నీ ఉన్నాయి, అతను పోలీస్ స్టేషన్ దగ్గర అందరికి ఎక్కువ బయటలు ఇచ్చాడని అతను, ఇంకొక ఆమె ఉంది బయటలు ఇచ్చిన ఆవిడ, వాళ్ళిద్దరూ మధ్యలో అవేవో సంబంధాలు ఉన్నాయి, డబ్బులన్నీ ఆయనకే ఇచ్చాను, అందుకే నేను ఇప్పటి వరకు ఆయన పేరు ఎందుకు చెప్పలేదు అంటే డబ్బులు ఆయన దగ్గర ఉన్నాయి, ఇప్పుడు నేను బయట పెట్టాను అంటే ఆ డబ్బులు రావని నేను ఆయన పేరు చెప్పలేదు అని చెప్పి మధు ఒక వీడియో రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసిన తర్వాత అందులో ఎవరెవరిని దోషులుగా చూపించాడు, హేమకాంత్ రెడ్డి ప్లస్ ఆమె లేడీ లాయర్ సుబ్బారావు, వీళ్ళంతా కలిసి నన్ను బదనాం చేస్తున్నారు అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేసి తర్వాత లొంగిపోయాడు. ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఇంకా ఈ బాధితులంతా హైదరాబాద్లో పాపం పిచ్చిపట్టిన వాళ్ళు తిరిగినట్టు తిరుగుతున్నారు, ఎక్కడెక్కడ ఊర్ల నుంచి వచ్చి. ఇప్పుడు నల్గొండ జిల్లా అంటే ఓ పక్కన కర్నూలు దగ్గర డోన్ దగ్గర ఒక సిమెంట్ ఫ్యాక్టరీ, ఇది మందే, దీనిలో పెట్టుబడి పెడితే డబ్బులు అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశారు. ఇటు చూస్తే పటాన్ చెరువులో బాధితులు, సంగారెడ్డిలో బాధితులు, ఎటు చూసిన బాధితులు, వీళ్ళంతా వచ్చి ఇంకెక్కడ పాపం పక్షుల్లాగా హైదరాబాద్ రోడ్ల మీద పడి తిరుగుతూ ఉన్నారు. అసలు మరి వాళ్ళ బాధ మరి చూడలేకనో లేకపోతే ఈ స్కామ్ ఎట్లా బద్దలు చేయాలనో ప్రభుత్వం అయితే ఈ లోకల్ వాళ్ళని నమ్ముకుంటే కాదు అని చెప్పి సిబిఐకి ఇచ్చేసింది. ఇంక పేచీ ఉండదు కదా, ఇంకా వాళ్ళు ఎవరు అడిగినా కానీ చెప్పొచ్చు మేము సిబిఐకి అప్పచెప్పాము అని. సిబిఐ అయినా సరే నిజాలు నిగ్గుదేల్చి ఎవరున్నారు ఇందులో వాళ్ళనైతే బయటికి లాగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు డైరెక్ట్గా ఆమె ప్రమేయం లేకపోవచ్చు, కానీ ఇండైరెక్ట్గా మట్టుకు ఆమె సహాయ సహకారాలు ఉన్నాయి కదా. ఏమీ లేకపోతే అసలు ఈమె ఆ పంచాయతీలో ఎందుకు కూర్చుంటారు, ఈమె వచ్చి పంచాయతీలో ఎందుకు కూర్చుంటుంది, కూర్చోవలసిన అవసరం లేదు కదా. వాళ్ళు కూడా బాధితులు కూడా చాలా తెలివిగా మంగ్లీ పేరు బయటికి తీసుకొచ్చారు. మంగ్లీ పేరు పెడితే కానీ అంటే ఎలుకని పట్టాలంటే ఏదో ఒకటి పెట్టాలి కదా. ఇప్పుడు ఈమెని పట్టుకోబట్టే మధు అనేవాడు బయటకు వచ్చాడు, 3 నెలల నుంచి దొరకకుండా తిరుగుతున్నాడు. ఇవాళ బయటకు వచ్చాడు అంటే ఇంకా మంగ్లీకి అంత బ్యాడ్ నేమ్ వస్తుంది, అది కరెక్ట్ కాదు కదా అనుకుంది ఆవిడ. ఇంకా అతను కూడా చెప్తున్నాడు మంగ్లీ గారికి ఇది కేసుతో సంబంధం లేదు అని చెప్తున్నాడు. సంబంధం లేదు అన్నప్పుడు వాళ్ళ ఇల్లు నువ్వు ఎందుకు వాడుకున్నావు? ఇలాంటి స్కాములు చేయటానికి వాళ్ళ ఇల్లు వాడుకుంటే మరి దానిలో ఆవిడ ప్రత్యక్ష పాత్ర ఉండకపోవచ్చు, పరోక్ష పాత్ర ఉందనే అంటది చట్టం కూడా. ఏది ఏమైనా ఇదేదో పాపం ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కష్టాలు ఏంటంటే మనకు చాలా హృదయం ద్రవించిపోతుంది. బంగారం అమ్మి పెట్టిన వాళ్ళు ఉన్నారు, బంగారం తాకట్టు పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఆన్లైన్లో అప్పులు ఇస్తారు కదా, ఆ ఆన్లైన్లో లోన్ యాప్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకుని పెట్టిన వాళ్ళు ఉన్నారు, క్రెడిట్ కార్డుల మీద అప్పులు తీసుకుని పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాలుగా పెట్టారు డబ్బులు. ఆ చిన్న భూములు ఉంటే అవి అమ్మి పెట్టారు. ఇతనైతే ఈ హిమకాంత్ రెడ్డి అయితే ఏకంగా 70 లక్షలు అంట. ఇలా ఈ రకంగా వాళ్ళని బాధితులు ఇవాళ పాపం అలో లక్షణ అని ఏడుస్తున్నారు. వాళ్ళకైతే న్యాయం జరగాలి.